ఇక్కడ ఇప్పుడు ఒక నేమ్ ఇచ్చుకుందాం, కేమాట్ వైట్ ప్రాజెక్ట్ నేమ్. దీంట్లో మనకి ఏం కావాలా, రియాక్ట్ కావాలా, దీంట్లో ఏం కావాలా, జావా స్క్రిప్ట్. దెన్ ఇక్కడ ఏమి ఇస్తాం మనం, సిడి కేమాట్, దెన్ రన్. దెన్ ఆఫ్టర్ దట్ ఇన్స్టాల్ చేయడానికి ఎన్పిఎం ఇన్స్టాల్, రన్ చేయడానికి ఎన్పిఎం రన్ డెవ్. సో ఇప్పుడు ఇన్స్టాల్ అవుతుంది. సో రియాక్ట్లో మనకి ఏంటంటే క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది వాడడం వల్ల మనకు చాలా స్లోగా రన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, ప్యాకేజెస్ క్రియేట్ అవ్వడం కానీ అక్కడ కొంచెం స్లోగా రన్ అవుతాయి, స్లోగా లోడ్ అవుతాయి. ఇక్కడ అలా ఏం లేదు, ఇది కొంచెం ఫాస్ట్గా లోడ్ అయిపోతే ప్యాకేజెస్ అన్నీ కూడా కొంచెం స్పీడ్గా మన సిస్టంలోకి వచ్చేస్తాయి. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్నీ కూడా వచ్చేసాయి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 23 సెకండ్స్. 23 సెకండ్స్లో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఏంటి పేరు, సిడి కేమాట్. దీన్ని ఓపెన్ చేసుకుందాం. ఇది ఓపెన్ ఫోల్డర్. దిస్ పీసీ యూజర్స్ కేమాట్ ఓపెన్ చేస్తున్నా. సో ఈ ప్యాకేజ్ వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని రన్ చేయాలా, రన్ చేయడానికి ఏంటి, ఎన్పిఎం రన్ డెవ్. లోడ్ అయిపోయింది. ఓకేనా, ఫాస్ట్గా ఇచ్చేస్తుంది మనకి. ఓకే. సో మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్, ఇప్పుడు మన మెయిన్ థీమ్ ఏంటంటే అప్లికేషన్ని డెవలప్ చేయాలి. ఇది ఈమార్ట్ అప్లికేషన్ మీకు అప్పుడే చూపించింది. సో అది నేను నా దాంట్లోకి ఇప్పుడు లోడ్ చేసాను. ఆ సిస్టమ్ నుంచి జిప్ ఫైల్ వేసుకొని అది ఒకసారి చూద్దాం ఎక్కడ లోడ్ అయిందో. ఏడుంది. ఓకేనా. సో ఇక్కడ ఫైల్ ఉంది నాకు, దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలా జిప్ ఫైల్ ఇది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే నేను ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది, మనకి ఇలా ఫోల్డర్ వస్తుంది. ఓకేనా. ఈ ఫోల్డర్లో ఈ మాడ్యూల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా. నేను ఈ ఫోల్డర్ని ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం, విఎస్ కోడ్లో ఓపెన్ చేస్తాను. నేను మీకు పంపిస్తా, ఒక్కొక్కటి గ్రూప్లో పంపిస్తా, అవి ఓపెన్ చేసుకోండి చాలు. సరే, విఎస్లో ఓపెన్ చేసుకుందాం. ఇది ఇలానే ఉంది, న్యూ విండో తీసుకుంటున్నా, దాంట్లో ఓపెన్ చేసుకుంటారు. ఈకాట్ మెయిన్ ఓపెన్ అయిందా. సో ఇదంతా కూడా కోడ్ రాసి పెట్టేసాం. దీన్ని ఒకసారి రన్ చేద్దాం. సిడి రియాక్ట్ -e -mart -main npm run dev. సో మనకి లింక్ ఇచ్చేసింది. సో ఈ పేజ్ని ఇప్పుడు మనం లోడ్ చేస్తున్నాం. ఈ పేజ్ని మనం క్రియేట్ చేయాలి. సో ఇక్కడ ఏంటి, ఎవ్రీథింగ్ మనకు మామూలుగా మొబైల్స్ అని క్లిక్ చేయగానే ఈ పేజ్ వస్తుంది, వాచెస్ అని క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది, కంప్యూటర్స్ అని క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది, మెన్స్వేర్ క్లిక్ చేయగానే ఇది వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఏదైతే డేటా ఉందో ఈ డేటాను మనం ఏం చేద్దాం, ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ వస్తాను. నేను పార్ట్స్గా చెప్తాను, మీరు కూడా క్రియేట్ చేసుకుంటూ వచ్చేయండి. ఈరోజు నా బార్ చెప్తాను, నా బార్ క్రియేట్ చేసేయండి. టుమారో హోమ్ పేజ్ చెప్తా, హోమ్ పేజ్ క్రియేట్ చేసి అలా లైన్ బై లైన్ ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటూ వచ్చేస్తాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ నా బార్ని క్రియేట్ చేద్దాం మనం. ఓకేనా. సరే, ఇప్పుడు వైట్లోకి వెళ్దాం, కేమార్ట్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలా, సో ఇక్కడ ఎస్ఆర్సీలో నాకు అన్నెసెసరీ ఫైల్స్ని తీసేస్తా. ఓకే, యాప్.cssని తీసేస్తున్నా, index.cssని కూడా తీసేస్తున్నా. మనకేం కావాలా, main.jsx, app.jsx. హియర్ నార్మల్గా మనం ఏం యూజ్ చేస్తాం, .js వాడతాం, కానీ వైట్లో ఏం యూజ్ చేయాలా, .jsx యూజ్ చేస్తాం. ఎనీథింగ్ యూ కెన్ యూజ్, .js or .jsx, both are same only, it doesn't have any some other thing. JSX means ఇది వచ్చి మనకేంటి, నార్మల్గా HTML డేటాని మనం జావాస్క్రిప్ట్ డేటాని HTMLలో మనం వాడుకుంటాం కాబట్టి JSX అనే కాన్సెప్ట్ మనకి రియాక్ట్లో ఉంది. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనం అప్లికేషన్స్ అన్ని డెవలప్ చేసుకుంటున్నాం కాబట్టి .jsx అని చెప్పి పెట్టుకుంటున్నాం. సో ఇక్కడ నేను ఏం చేశానంటే యాప్.jsx ఉంది కదా, దీంట్లో ఉన్న కోడ్ని రిమూవ్ చేసేస్తున్నాను ఇప్పటికి. ఓకేనా. ఇప్పుడు నార్మల్గా రాద్దాం, ఫంక్షన్ యాప్ ఆఫ్ and everything is same, return h1 neighbor export
డిఫాల్ట్ యాప్, ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ యాప్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసా. ఇక్కడ నాబార్ అని చెప్పి ఇక్కడ డిస్ప్లే అయిందా? సో ఇక్కడ ఎందుకు వచ్చిందంటే బికాస్ ఆఫ్ ది సిఎస్ఎస్. సో మనకు నార్మల్గా ఇక్కడ స్టైల్స్ వల్ల అలా వచ్చింది. ఇండెక్స్ డాట్ ఓకే ఫైన్, టాప్కి వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏం కావాలా? ఈ పొజిషన్లో నా బార్ అనేది ప్రింట్ అవ్వాలా. ఆ నా బార్ని నేను ప్రింట్ చేసుకుంటాను, నా బార్ని తీసుకుంటాను నేను. ఓకేనా? ఇప్పుడు దాంతోపాటు ఎస్ఆర్సిలో నేను ఏంటంటే ఫైల్స్గా తీసుకుంటాను. అంటే సో ఇక్కడ ఎస్ఆర్సీలో ఇంకొన్ని ఫోల్డర్స్ని నేను క్రియేట్ చేసుకుంటాను. ఎందుకంటే సెట్ ఆఫ్ డేటా, చాలా డేటా ఉంది కదా, ఆ డేటాని అన్నిటి కూడా ర్యాప్ చేయడానికి నేను కొన్ని ఫోల్డర్స్ని తీసుకుంటాను. ఎస్ఆర్సీలో న్యూ ఫోల్డర్, దీని పేరు వచ్చి స్టోర్స్ అని చెప్పి పెడతాం. ఈ స్టోర్స్లో నేను డేటాని, మళ్ళీ పేజెస్, మల్టిపుల్ పేజెస్ ఉంటాయి, ఆ పేజెస్ అన్నీ కూడా నేను ఈ స్టోర్స్లో పెట్టుకుంటా. ఓకేనా? మన ఇష్టం. ఈ స్టోర్స్ అనే దాంట్లో మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేసుకుంటాం. ఈ స్టోర్స్ అనే దాంట్లో ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాం. దాని పేరు కాంపోనెంట్స్ అని చెప్పి పెడతాం. కాంపోనెంట్స్. ఓకే, ఈ కాంపోనెంట్స్లో నేను ఏం క్రియేట్ చేస్తానంటే నాబార్ అనేది ఓపెన్ చేస్తా. ఏం ఓపెన్ చేస్తా? నాబార్ డాట్. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉంది? స్టోర్స్లో నాబార్లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాబార్లో కోడ్ రాస్తా. ఓకే, ఎక్కడ రాస్తా? నాబార్లో కోడ్ రాస్తా. ఫంక్షన్ నాబార్ రిటర్న్. ఇక్కడ ఒక డివ్ తీసుకుంటాం. ఓకేనా? డివ్ ఐడి ఈక్వల్ టు నావ్. దీంట్లో నేను 3 సెక్టార్స్ తీసుకుంటా. డివ్ ఐడి ఈక్వల్ టు నేమ్ ఒకటి, ఫస్ట్లో నేమ్ ఉంది కదా, తర్వాత మిడిల్లో సెర్చ్ బార్ ఉంది. అవునా? నేమ్ ఇచ్చేస్తా ఇక్కడ. H1 నేమ్ ఏమిద్దాం? కే మార్ట్ లేదా మదనపల్లి మార్ట్ అని చదవమా? ఎంపీఎల్ మార్ట్. సో తర్వాత కనిపిస్తుందా నీకు ఆడికి లాస్ట్కి? డివ్ ఐడి ఈక్వల్ టు సెర్చ్. ఇక్కడ ఏమి ఇస్తా? సెర్చ్ బాక్స్ ఇస్తా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, క్లోజ్ చేస్తున్నా. తర్వాత బటన్, బటన్ ఇంకా మనం బూట్ స్టాప్ తెచ్చుకోలేదు. తర్వాత ఈ డివ్ నుంచి కూడా బయటకు వచ్చేసాం. అంటే ఒక పేరెంట్ ఎన్ని తీసుకుంటున్నా? 3 చైల్డ్స్ తీసుకున్నాం. డివ్ ఐడి ఈక్వల్ టు కాట్ అంటాం. అంటే కార్ట్లో యాడ్ చేసే బటన్స్ రావాలి కాబట్టి కాట్. దీంట్లో నేను ఏం చేస్తా? మళ్ళీ ఇంకొకటి తీసుకుంటా. డివ్ ఒకటి వచ్చి సైన్ ఇన్కి, సైన్ అప్కి. ఓకేనా? సరే, ఇక్కడ నేను డైరెక్ట్గా రాసేసాను. లేదంటే 2 H1లో తీసుకుందాం, సరిపోతుంది. ఎట్లా అవగానే ఇన్లైన్ ట్యాక్సే కావాలి, బ్లాక్ లెవెల్ ట్యాక్సే కాబట్టి సరిపోతుంది. H1 సైన్ ఇన్, సైన్ అప్. ఓకే, తర్వాత ఇంకొక H1లో కార్డ్. ఇప్పుడు ఈ నాబార్ని మనం ఎక్కడికి తెచ్చుకోవాలా? ఈ నాబార్ని నేను యాప్ డాట్ జేఎస్ఎక్స్లో పెట్టుకోవాలా. ఇక్కడికి తెచ్చుకుంటా దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి కదా. అడగ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ నాబార్. సో దీన్ని ఎక్కడికి తెచ్చుకోవాలా? యాప్ డాట్ జేఎస్ఎక్స్లోకి తెచ్చుకోవాలా. ఇక్కడ నాబార్ ఇంపోర్ట్ అయిపోయింది చూడు ఆటోమేటిక్గా. ఓకేనా? ఇంపోర్ట్ కూడా చూడు, డాట్లో, స్టోర్స్లో, కాంపోనెంట్స్లో నాబార్ నుంచి అవుతుంది. మళ్ళీ మీ ఇష్టం వచ్చిన పాత్ ఇస్తే అది రాదు. ఓకేనా? సరే, ఇక్కడ వచ్చింది. ఇవి మనకి ఎలా కావాలా? సింగిల్ లైన్లో కావాలా, సైడ్ బై సైడ్ కావాలా. సో దానికోసం నేను ఏంటి? స్టైల్స్ అనేది తీసుకుంటా. స్టైల్స్ వచ్చి ఎస్ఆర్సీలోనే తీసుకుంటా. స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఇక్కడ ఒకటి తీసుకున్నా. ఇక్కడ నేను ఏం చేశానంటే స్టైల్స్ ఇస్తా. వాటి పేర్లు చూసుకోండి. ఏమేమి ఇచ్చాం? మెయిన్ దానికి ఏంటి? నావ్ అని చెప్పి ఇచ్చా. ఆ నావ్ని సెట్ చేసేస్తాం మనం. హ్యాష్ నావ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? హ్యాష్ నావ్ అని ఇచ్చా కదా. సో డిస్ప్లే ఫ్లెక్స్ హైట్ కానీ ఇచ్చేద్దాం. హైట్ వచ్చి ఒక 70 పిక్సెల్స్ ఇస్తున్నాం. తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్లాక్, అది మారదు ఎప్పటికీ కలర్, బ్లాక్. తర్వాత జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. ఓకేనా? సో ఇలా ఇచ్చేసాం. అండ్ దీన్ని తెచ్చుకోలేదు కదా మనం, ఇంకా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోలేదు. సో ఇక్కడ నేను ఇంపోర్ట్ చేసుకుంటా.
ఇంపోర్ట్ స్టైల్సా వచ్చింది అవునా, కాకపోతే అలైన్ చేయడం సెంటర్ వచ్చింది ల్యాప్టాప్. అది కలర్ రెండు బ్లాక్ ఉండడం వల్ల నీకు కనబడట్లేదు. అలైన్ ఐటమ్స్ ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటి యొక్క కలర్ని మారుద్దాం. సో ఆ కలర్ మనం ఏమి ఇచ్చాము ఇక్కడ, ప్రతిదాన్ని నువ్వు అబ్జర్వ్ చేస్తే నేమ్ తర్వాత సెర్చ్లో మార్చాలా. సో ఇక్కడ సెర్చ్ కూడా అవసరం లేదు. ఇక్కడ ఏంటి H1 మొత్తం మార్చాలా. దేంట్లో ఉండే H1 మార్చాలా, నావ్లో ఉండే H1ని మార్చాలా. మిగతా H1s నాకు అవసరం లేదు, నావ్లో ఉండే H1 మాత్రమే మాడిఫై అవ్వాలి. కాబట్టి నేను ఇక్కడ ఏంటి హ్యాష్ట్యాగ్ నావ్ స్పేస్ ఇచ్చి H1. అప్పుడు ఏమవుతుందంటే నావ్లో ఉన్న H1కి స్టైల్స్ ఇస్తా అన్నట్లు. కలర్ వైట్ వచ్చింది. సో దాని తర్వాత ఇవి రెండు కానీ ఒక డివ్లో ఉంది. ఆ డివ్ పేరేంటి మనకి కార్ట్. సో ఆ కార్ట్కి స్టైల్స్ ఇద్దాం మనం. హ్యాష్ట్యాగ్ కార్ట్ డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. ఇది ఎక్కడ కార్ట్ అంటే ఇంకొంచెం ఇచ్చుకుందాం, స్పేస్ అరౌండ్ ఇచ్చుకుందాం, స్పేస్ ఇచ్చుకుందాం, విడ్త్ ఇచ్చుకుందాం, స్పేస్ అరౌండ్ విడ్త్ ఇస్తున్నాం. విడ్త్ వచ్చి ఒక 400 పిక్సెల్స్ ఇస్తుంది. ఓకేనా. సో ఇవన్నీ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ స్పేస్ బిట్వీన్ బదులు స్పేస్ అరౌండ్ ఇస్తే సెంటర్కి వచ్చేస్తాను, కొంచెం నీట్గా స్పేసెస్ వస్తాయి మనకి చుట్టుపక్కలంతా. ఓకే. ఎంపీఎల్ మార్ట్ బటన్ సైన్ ఇన్ సైన్ అప్ కార్ట్ ఇచ్చేసాం. ఇక్కడ కూడా అవే ఉన్నాయి, ఈ మార్ట్ సెర్చ్ బాక్స్ సైన్ ఇన్ సైన్ అప్ కార్ట్. సో ఇలా ఇచ్చేసాం. సిమిలర్గా ఇక్కడ కూడా క్రియేట్ చేసాం. మనకి స్టైల్స్ అనేది మళ్ళీ మాడిఫై చేసుకోండి. అకార్డింగ్ టు యువర్ విష్ యూ కెన్ మాడిఫై యువర్ ఓన్ స్టైల్స్, ఇట్ డజంట్ మ్యాటర్. సో కాకపోతే నీకు ఏమవుతుందంటే ఈ డేటాని ఇక్కడ సిమిలర్గా మనం తెచ్చేసుకున్నాం, సెట్ చేసుకున్నాం. దాని తర్వాత ఏం కావాలా, ఈ బటన్స్ తెచ్చుకోవాలి. ఈ బటన్స్ మనం మళ్ళీ ఇచ్చుకుందాం, ఇవి వద్దు ప్రస్తుతానికి. నేను ఈ కింద సెక్షన్ని క్రియేట్ చేసుకుందాం. ఈ కింద సెక్షన్లో ఏమున్నాయి మనకి ఇమేజెస్ ఉన్నాయి, అన్నీ కూడా ఇమేజెస్ కదా ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే జాగ్రత్తగా ఈ నుంచి కొంచెం బీ కేర్ఫుల్. సో ఇప్పుడు ఈ డేటా కావాలా, ఫస్ట్ ఇమేజెస్ అడ్రసెస్ అవి కావాలా. అవి నేను ఆల్రెడీ లోడ్ చేసి పెట్టేసాను, అది నేను మీకు పంపిస్తాను, మీరు కూడా మీ సిస్టమ్స్లో లోడ్ చేసుకోండి. అది ఎలా లోడ్ చేసుకుంటారంటే ఇక్కడ నేను ఈ ఫోల్డర్లో డేటా అని ఇంకొక ఫోల్డర్ తీసుకుంటాను. ఫోల్డర్ పేరేంటి, లేదంటే ఒక నిమిషం ఉన్నాను, డేటా అనే ఫోల్డరే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆ ఫోల్డర్ మీకు పంపిస్తాను. ఇప్పుడు ఈ మార్ట్ మెయిన్లో ఇక్కడ నాకు ఆ ఫోల్డర్ ఉంది ఎస్ఆర్సీలో. ఈ ఫోల్డర్ స్టోర్స్లో ఏది డేటా అనే ఫోల్డర్. ఈ డేటా అనే ఫోల్డర్లో అన్నిటివి ఉన్నాయి. ఏది ఏసీ డేటా ఉంది, కంప్యూటర్ డేటా ఉంది, ఫ్రిడ్జ్ డేటా ఉంది, ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో ఉన్న ఇమేజెస్ కావచ్చు, అడ్రసెస్ కావచ్చు, దాని యొక్క ప్రైస్ కావచ్చు, అవన్నీ కూడా ఇచ్చేసాం. ఓకేనా. అవన్నీ నేను పంపిస్తాను. అవన్నీ ఇచ్చామంటే ఏంటంటే ఇక నువ్వు అబ్జర్వ్ చేస్తే దీంట్లో డేటా ఓపెన్ చేస్తుంది, డేటా ఫోల్డర్. దీంట్లో ఇప్పుడు బుక్స్ ఓపెన్ చేస్తాయి. ఇక్కడ ఏముంది మొత్తం డేటా ఉందా. మనం నార్మల్గా ఎట్లయితే జేఎస్ఓ అని రాస్తామో ఆ జేఎస్ఓ అని ఇక్కడ ఉందా, అంతా కూడా జేఎస్ఓ అనేది. ఇక్కడ ఏమి ఇచ్చాం, కీస్ ఇచ్చాం, ID1 ప్రోడక్ట్ బుక్ ఇమేజ్ అడ్రస్, నార్మల్గా అలానే ఇస్తాం కదా. సో అలా ఇచ్చి ఆ వాల్యూస్ని అక్కడ ఇచ్చుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అవన్నీ కూడా ఒక పేజ్లో ఇచ్చేసాం. ఏంటి ఏసీ అన్నీ కూడా ఏసీ అనే పేజ్లో ఇచ్చాం, బుక్స్ అన్నీ కూడా బుక్స్ అనే పేజ్లో ఇచ్చాం, కంప్యూటర్స్ డేటా అంతా కూడా కంప్యూటర్స్ అనే పేజ్లో ఇచ్చాం, ఫ్రిడ్జ్ డేటా అంతా కూడా ఇది ఇచ్చాం. ఓకేనా. ఈ పేజ్ నేను పంపిస్తాను, ఆ కంప్లీట్ ఫోల్డర్ని పంపించేస్తాను ఇప్పుడు. ఓకేనా. దీన్ని ఇక్కడ నుంచి తెచ్చుకోవాలి. ఫస్ట్ దీన్ని ఏం చేస్తారంటే కాపీ, ఏం చేయాలా, కాపీ కాపీ కాపీ. దెన్ కేమార్ట్లోకి వచ్చి ఇక్కడ ఎస్ఆర్సీలో స్టోర్స్లోకి వెళ్ళి ఈ స్టోర్స్లో నేనేం చేయాలి, దాన్ని పేస్ట్. వచ్చింది ఎక్కడ క్లియర్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తాండి, చూడండి వచ్చేసిందా మనకి, ఫోల్డర్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యా. సో అంటే అక్కడి నుంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసాం, మీకు కూడా పంపించేస్తా ఇప్పుడు. ఓకే సార్, అది మనం తీసుకున్న డేటా మళ్ళీ మీకు ఇప్పుడు టైప్ చేయాలంటే కష్టం కదా. సో ఈ జిప్ ఫైల్ మీకు పంపించేస్తా, ఈ జిప్ ఫైల్ ఇట్లా వాడుకోండి. నీకు కావాలంటే నీ ఓన్ ఇమేజెస్ తెచ్చుకో, కాకపోతే ఆ పాత సెట్ చేసేది కొంచెం హార్డ్ ఉంటుంది.
సో ఆ పాత్ అనేది చూపిస్తాను నేను, అది మీరు మళ్ళీ ఎందుకులే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను అది అలా ఇచ్చా. వచ్చిందా? రాలేదా? కొట్టాను నేను ఇప్పుడు. ఓకే ఓకే, పడింది అనుకుందాం. సరే, క్లియర్. సో అది మీకు వచ్చేస్తుంది. సో ఇది మొత్తం జిప్ ఫైల్ వచ్చేసింది, ఇది వద్దులే ఉండు ఒక నిమిషం, డేటా మాత్రం పంపిస్తా, భిన్న వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఏం కావాలో డేటా ఒకటే కదా, ఎక్కడ అది డాక్యుమెంట్స్ ఈ మాటలో ఏం కావాలో మీకు, డేటా ఎస్ఆర్సి స్టోర్స్లో డేటా ఈ ఫోల్డర్ కావాలి మనకు. సో ఇది ఇలా రాదు మీకు, ఇది ఎలా రావాలంటే మీకు జిప్ ఫైల్ పంపించాలి నేను. ఒక నిమిషం, డేటా డాట్ జిప్ ఫైల్, ఈ ఫైల్ పంపిస్తా, ఇది పెట్టుకోండి. ఓకే, ఆ ఫైల్ వచ్చింది. ఆ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. ఎక్స్ట్రాక్ట్ చేయడం అంటే రైట్ క్లిక్ ఇస్తే అక్కడ మీకు ఏమవుతుందంటే ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని చూపిస్తుంది. అది క్లిక్ చేయగానే లోడ్ అయిపోతుంది. ఆ పేజ్ అంతటినీ తెచ్చుకొని ఎక్కడ పెట్టుకుంటారంటే దీంట్లో తెచ్చుకొని ఎస్ఆర్సీలో స్టోర్ చేసేయండి. అంటే ఆ ఫోల్డర్ మొత్తాన్ని కూడా ఎస్ఆర్సీలో తీసుకొని వచ్చి పెట్టండి. ఇప్పుడు మనకు కావాల్సిన డేటా మొత్తం ఇక్కడికి వచ్చేసింది. కానీ దీంట్లో ఏంటంటే జస్ట్ డేటా మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏసీ డాట్ జేఎస్ తీసాను అనుకో, ఏముంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఇక్కడ అడ్రస్ ఇచ్చాం, ఈ ఇమేజ్ అడ్రస్ ఇది అని. ఆ ఇమేజెస్ తెచ్చుకోలేదు కదా మనం ఇంకా ఇక్కడ. ఆ ఇమేజెస్ని కూడా తెచ్చుకొని నేను పబ్లిక్లో పెట్టుకుంటా. ఆ ఇమేజెస్ అన్నీ కూడా, ఆ ఇమేజెస్ ఎక్కడ ఉంటాయంటే నాకు పబ్లిక్లో ఉంటాయి. పబ్లిక్లో అసెట్స్ ఉంది చూడు, అసెట్స్లో ఆ ఇమేజెస్, జస్ట్ అన్ని ఇమేజెస్ ఉంటాయి దీంట్లో. ఈ ఇమేజెస్ని మాత్రం తెచ్చుకుంటాను. ఇప్పుడు అసెట్స్ ఫోల్డర్ మొత్తం కావాలి నాకు, కాపీ పబ్లిక్లో ఇవ్వాలి. దేంట్లో ఇస్తున్నా, పబ్లిక్లో. అసెట్స్ ఫోల్డర్ వచ్చేసింది. ఇప్పుడు ఆ ఫోల్డర్ ఓపెన్ చేశానంటే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఇమేజెస్ ఓపెన్ చేస్తా చూడు, ఇమేజెస్ ఓపెన్ అవుతుంది. వచ్చిందా ఇమేజెస్? ఏ ఇమేజ్ ఓపెన్ చేస్తే ఆ ఇమేజ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు కంప్లీట్గా దానికి ఏవైతే కావాలో ఆ ఇమేజెస్ అనేది తెచ్చేసుకున్నాం. అఫ్తాబ్, అట్లా పోతే అక్కడ ఇది దీని చార్జర్ కనిపిస్తుంది అఫ్తాబ్. కొంచెం స్టాప్ చేద్దాం. సరే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ డేటా మొత్తం మనకు కావాల్సిన డేటా ఏదైతే కావాలో ఆ డేటాని తెచ్చేసుకున్నాం. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నాకు ఎడాది ఎస్ఆర్సీలో ఇప్పుడు స్టోర్స్ ఉంది కదా, స్టోర్స్లో కాంపోనెంట్స్ ఉంది కదా, ఈ కాంపోనెంట్స్లో నేను ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి క్రియేట్ చేయాలా. ఏవి క్రియేట్ చేయాలా? పేజెస్ క్రియేట్ చేయాలి. మొబైల్స్కి ఒక పేజ్ అట్లా క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను మొబైల్కి ఒక పేజ్ క్రియేట్ చేస్తాను, మొబైల్ డాట్ జేఎస్ఎక్స్ ఒకటి క్రియేట్ చేశా. ఇప్పుడు నేను ఫంక్షన్ మొబైల్ రిటర్న్ H1 మొబైల్స్, దీన్ని ఎక్స్పోర్ట్ చేద్దాం. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ మొబైల్. ఓకే, దీన్ని ఇప్పుడు ఏం చేద్దామంటే తీసుకొని వచ్చి యాప్ డాట్ దేంట్లో ఇవ్వాలా, యాప్ డాట్ జేఎస్ఎక్స్లో ఇచ్చేస్తా. లేదు అంటే ల్యాండింగ్ పేజ్ ఒకటి తీసుకుంటా, ప్రోడక్ట్ పేజ్ ఒకటి తీసుకుంటా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ ప్రోడక్ట్ పేజ్లో, అంటే మొబైల్స్ కంప్యూటర్స్ అవన్నీ కూడా ఒక ప్రోడక్ట్ పేజ్లో పెట్టి ఆ ఒక్క ప్రోడక్ట్ పేజ్ని ఎత్తుకొని వచ్చి హోమ్ సెక్షన్లో ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ డేటాలో ఇంకొక పేజ్, ఆ పేజ్ పేరు ఏంటి, డేటాలో కాదు దేంట్లో, కాంపోనెంట్స్లో ఒక పేజ్. కాంపోనెంట్స్ ఏం పెడదాం, ప్రోడక్ట్ పేజ్. ఏంటి పేజ్ పేరు, ప్రోడక్ట్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ రిటర్న్ డ్యూ. దీంట్లోకి
తెచ్చుకునేస్తా. ఏంటి పేజ్ పేరు వచ్చేసిందా? ఇప్పుడు దీన్ని తీసుకొని వచ్చి దేంట్లో పెట్టాలా? యాప్ డాట్ జేఎస్ఎక్స్లో పెట్టాలా? ఎస్ ఎస్ ఎక్స్పోర్ట్ చేయలేదు. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ప్రోడక్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనం? యాప్ డాట్ జేఎస్ఎక్స్లో తెచ్చుకోవాలి. ప్రోడక్ట్ పేజ్ కూడా వచ్చేసింది మనకి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇక్కడ వచ్చిందా మొబైల్ అని. సో ఇప్పుడు నేను ఏంటంటే ఈ డేటాలో నేను ఏం డిస్ప్లే చేయాలా? ఇమేజెస్ రావాలి నాకు. ఈ ఇమేజెస్ పేజ్కి ఇస్తా ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ మొబైల్ పేజ్లోకి వచ్చేసి దీన్ని కోడ్ రాద్దాం. ఇప్పుడు ఇక్కడ నేను ఏది రాయితే రాస్తానో అది నాకు అక్కడ డిస్ప్లే అవుతుంది. సరే, ఇక్కడ నేను మొబైల్ పేజ్ అని చెప్పి మొబైల్ అని చెప్పి పెట్టాను. ఆ మొబైల్ అని చెప్పి నాకు అక్కడ డిస్ప్లే అవుతుంది. దాని కింద నాకు ఏం రావాలా? ఇమేజెస్ రావాలా. ఓకేనా? దాని కింద ఏం రావాలా? ఇమేజెస్ రావాలా. ఇప్పుడు దానికి నేను ఏం చేస్తున్నా అంటే ఆ ఇమేజెస్ రావడానికి ఫస్ట్ ఆ ఇమేజెస్ని ఇంపోర్ట్ చేసుకుంటా. అంటే ఆ డేటా ఎక్కడుంది నాకు? డేటా అనే దాంట్లో ఇమేజెస్ అనే దాంట్లో ఉంది. మొబైల్స్ పేజ్ డేటాలో మొబైల్స్ అనే దాంట్లో ఉంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దీని పేరు ఏమని చెప్పి ఇచ్చాం? మొబైల్ డేటా అని చెప్పి ఇచ్చా. ఈ మొబైల్ డేటా నేను ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మొబైల్ డేటా. సో డేటా నుంచి మొబైల్స్లో నుంచి నాకు ఏమైంది? మొబైల్ డేటా మొత్తం వచ్చేసింది. ఇప్పుడు దాంట్లో ఉన్న ఇమేజెస్ని నేను మ్యాప్ అనే మెథడ్ని యూజ్ చేసుకొని ఇచ్చుకుంటా. ఏ మెథడ్ని యూజ్ చేస్తా? మ్యాప్. సో ఇక్కడ ఏం చేస్తా? ఒక మ్యాప్ మెథడ్ రాస్తున్నాం. సో మ్యాప్ మెథడ్ ఎలా రాయాలి? ఫ్లేవర్ బ్రాకెట్లో రాయాలి. బికాస్ జావా స్క్రిప్ట్ HTML ఇస్తున్నాం కాబట్టి ఫ్లేవర్ బ్రాకెట్లో రాస్తాం. ఇప్పుడు నార్మల్గా ఏం చేయాలా? ఇక్కడ నాకు మొబైల్ డేటాలో మొత్తం డేటా మొత్తం ఉంది. ఓకేనా? సో కాబట్టి నేను మొబైల్ డేటా డాట్ మ్యాప్ లోపల ఆరో ఫంక్షన్ ఐటమ్ రిటర్న్ బ్రాకెట్ దీంట్లో ఇమేజ్ ఇస్తా. ఇమేజ్ SRC ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్. ఒక్కొక్క ఇమేజ్ నాకు ఎక్కడికి వస్తుంది? ఐటెంలో. ఆ ఇమేజెస్కి నాకేముంది? కీ. అడ్రసెస్కి ఇమేజ్ అనే కీ ఉంది. ఆ కీని యాక్సెస్ చేస్తా. దేన్ని యాక్సెస్ ఇస్తా? ఇమేజ్ అనే కీని యాక్సెస్ చేస్తా. ఐటమ్ డాట్ ఇమేజ్. అంతే. డన్. అన్ని ఓవరాల్ ఇమేజెస్ అన్నీ వచ్చేసాయి నాకు. ఓకేనా? సో ఇక్కడ ఇమేజెస్ అన్నీ కూడా ఏమైపోయినాయి? పక్కన అన్నీ కూడా నాకు సెట్ అయిపోయింది. సో ఇక్కడ ఎందుకు ఇవన్నీ కూడా నాకు యాక్చువల్లీ ఈ లైన్ బై లైన్ రావాలి. 1 minute ఉండండి. స్టైల్స్ నావ్కి ఇచ్చాం, కార్ట్కి ఇచ్చాం. ఇక్కడ డివ్కి లేదు కదా, ఎందుకు? ఒక ఇమేజ్ పక్కనే ఒక ఇమేజ్. Image SRC equal to item dot image. దానికి మళ్ళీ డిస్ప్లే ఫ్లెక్స్ అది తీసుకుంటే అట్లా వస్తుంది. సరే, ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అప్పుడే వచ్చింది కదా, అలానే పెట్టేస్తాను. మళ్ళీ ఎందుకు సోది రాసేది? వాళ్ళు ఏదైనా మాడిఫై అయితే అప్పుడు చూసుకుంది. ఇలా వచ్చింది. కానీ నాకు ఎన్ని కావాలా? జస్ట్ 5 సరిపోతాయి నాకు. అవునా? ఇమేజెస్ ఇన్ని కాకుండా నాకేంటంటే ఈ 5 ఇమేజెస్ అనేది ఎనఫ్. అవునా? అలాంటప్పుడు ఏమి యూజ్ చేస్తా? ఇవన్నీ కూడా నాకు డేటా ఇక్కడ డిస్ప్లే అయ్యింది అంటే ఆ డేటా ఎక్కడుంది? నాకు మొబైల్.js లో ఉంది. ఇక్కడంతా ఏ ఫార్మేట్లో ఉంది డేటా? JS1 ఫార్మేట్లో ఉంది. అంటే అరేస్లో ఉన్నాయి. అవునా? అరేలో నాకు ఫస్ట్ ఈ ఫస్ట్ మొబైల్ యొక్క ఇండెక్స్ ఎంత? 0 ఇండెక్స్లో ఉంది. సెకండ్ వన్ 1, థర్డ్ వన్ 2. సో ఇప్పుడు నాకు అరేస్లో ఒక మెథడ్ ఉంది, స్లైస్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఏ మెథడ్ ఉంది? స్లైస్. ఈ స్లైస్ అనే మెథడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే నా దగ్గర సెట్ ఆఫ్ అరేస్ ఉన్నప్పుడు, ఒక అరేలో బల్క్ వాల్యూస్ ఉన్నప్పుడు ఈ ఇండెక్స్ నుంచి ఈ ఇండెక్స్ వరకే నాకు కావాలి అని అనుకున్నప్పుడు నాకు ఏది యూజ్ అవుతుందంటే స్లైస్ యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇది యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి. A ఈక్వల్ టు 10, 20, 30, 40, 50. వీటి యొక్క ఇండెక్స్ నెంబర్స్ చెప్పండి. 0,
1 2 3 4. నాకు ఓన్లీ 2 కావాలనుకున్నాను అనుకో, నేను ఏ ఆఫ్ బ్రాకెట్ 0 కామా 2 అని పెడతా. 2 అని పెడితే ఈ లాస్ట్ ఎక్స్క్లూడెడ్ వాల్యూ, ఓకేనా. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్తుంది అంటే 2 వరకు వెళ్తుంది. అప్పుడు 0 1 మాత్రమే వస్తుంది. 3 అని ఇచ్చానంటే 0 1 2 వరకు వస్తుంది, ఓకేనా. అక్కడ వరకు ప్రింట్ అవుతుంది అని అర్థం, ఓకేనా. సో ఇక్కడ 0 కామా 2 అంటే 0th ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది, సెకండ్ ఇండెక్స్ నుంచి ప్రింట్ అవ్వవు. 0 కామా 3 అన్నానంటే ఫస్ట్ 0th ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్ సెకండ్ ఇండెక్స్ ప్రింట్ అవుతుంది, రిమైనింగ్ ప్రింట్ అవ్వదు అని అర్థం. ఇక్కడ కూడా నాకు ఎన్ని ఎలిమెంట్స్ కావాలా, ఓన్లీ 5 ఎలిమెంట్స్ కావాలా. ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. సో అప్పుడు నేను ఏం రాయాలి ఇక్కడ లెట్ న్యూ డేటా ఈక్వల్ టు ఏమంటా మొబైల్ డేటా డాట్ స్లైస్. మొబైల్ డేటా డాట్ స్లైస్ ఎక్కడి నుంచి 0 నుంచి 5 వరకు రావాలి. అంటే 0 1 2 3 4 5 ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ 5 ఎలిమెంట్స్ తీసుకొని వచ్చి దేంట్లో సేవ్ అవుతాయి, న్యూ డేటాలో సేవ్ అవుతాయి. నేను న్యూ డేటాలో ఉండే వాల్యూస్ని మాత్రమే ఇక్కడ ప్రింట్ చేస్తాం, ఓకేనా. అప్పుడు నేను మొబైల్ డేటా బదులు ఏం రాస్తానంటే న్యూ డేటా. ఫైన్, ప్రింట్ అంటే డన్. సో ఇప్పుడు నేను ఇలా ఏవేవి ప్రింట్ చేయాలా, కంప్యూటర్స్ ఇక్కడ చూసుకోండి, మొబైల్స్, తర్వాత కంప్యూటర్స్, తర్వాత వాచెస్, మెన్స్ ఫ్యాషన్, ఉమెన్ డ్రెస్సింగ్, ఇలా రావాల. రిమైనింగ్ రావు, ఇక్కడికి వస్తాయి. మళ్ళీ నువ్వు ఇంకొక చోట తీసుకున్నప్పుడు మొబైల్ డేటా తీసుకోవాలి. అంటే ఆ మొబైల్ డేటాలో కంప్లీట్ అలానే ఉంటాయి. ఆ మొబైల్ డేటాలోంచి కొన్నిటిని తీసుకొని వచ్చి దేంట్లో పెట్టావంటే న్యూ డేటాలో పెట్టావు. న్యూ డేటాలో కొన్ని మాత్రమే ఉంటాయి, కానీ మొబైల్ డేటాలో టోటల్ ఉంటాయి. ఇలాంటివి ఇంకొక కొన్ని పేజెస్ తీసుకుందాం, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ mobile.jsx ఉందా, అలాంటిది ఇంకోటి తీసుకుందాం. ఇంకోటి ఏది క్రియేట్ చేద్దాం, కంప్యూటర్స్కి క్రియేట్ చేద్దాం. ఏం చేద్దాం, computer.jsx. సేవ్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ mobile.jsxకి ఇచ్చినా కదా, ఈ కోడ్ ఆడ కాపీ చేస్తాం. కాపీ పేస్ట్. ఏం మారుతాయి, పేర్లు మారుతాయి, పేర్లు ఒకటి మారుస్తాయి. కంప్యూటర్ ఇక్కడ ఏం మారుస్తా, లాస్ట్లో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కంప్యూటర్. ఇక డేటా ఏం కావాలి నాకు, మొబైల్ డేటా కాదు, దేని డేటా కావాలా, కంప్యూటర్ డేటా. మీకు ఆ పేరు అదేనా కాదని డౌట్ వస్తే డేటాలోకి వచ్చి డేటాలో computer.js చూసారంటే ఇక్కడ పేరు ఏమి ఇచ్చాం, కంప్యూటర్ డేటా అని ఇచ్చాం. ఆ కంప్యూటర్ డేటా నేను ఇక్కడికి తెచ్చుకోవాలా. సో ఇక్కడ కంప్యూటర్, మీకు రావట్లేదు, క్యాపిటల్ సీనా స్మాల్ సీనా, స్మాల్ సీనా కదా అది. స్మాల్ సీనా ఎక్స్పోర్ట్ చేసాం. కంప్యూటర్ డాట్ ఇంపోర్ట్ బ్రాకెట్ కంప్యూటర్ డేటా. కంప్యూటర్స్ నుంచి కంప్యూటర్ డేటా వచ్చేసింది. ఇక్కడ నేను స్లైస్ చేయాల్సింది దేనికి, ఇప్పుడు మొబైల్ డేటా కాదు, దేనికి చేయాలా, కంప్యూటర్ డేటాకి చేయాలా. కంప్యూటర్ డేటా డాట్ స్లైస్. సేవ్. ఒక్కొక్క ఫైల్, ఇది ఏం మీరు మార్చట్లేదు, జస్ట్ కోడ్ కూడా మార్చట్లేదు, ఆ డేటా ఒక్కటి మాడిఫై చేస్తారంతే. సేమ్ కోడ్ కదా, దీన్ని ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇంకా మనం ఎక్కడికి తెచ్చుకోవాలి, దాన్ని product.jsxలో తెచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రేపు నావబార్ క్రియేట్ చేయాలా, మొబైల్ ఇది క్రియేట్ చేయాలా, కంప్యూటర్ క్రియేట్ చేసి హోమ్ సెక్షన్లో ఉండేటివన్నీ ఇట్లా క్రియేట్ చేశాను. సేమ్ కోడే, కానీ ఆ చిన్న చిన్న పేర్లు ఏవైతే ఉన్నాయో, కంప్యూటర్ ఉండే చోట కంప్యూటర్ పెడతారు, మొబైల్స్ ఉండే చోట మొబైల్స్, మెన్స్ వేర్ ఉండే చోట మెన్స్ వేర్, ఉమెన్స్ వేర్ ఉండే చోట ఉమెన్స్ వేర్, ఏసీ ఉంటే ఏసీ, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్, కిచెన్ వేర్ ఉంటే కిచెన్ ఐటమ్స్ ఉంటే కిచెన్ ఐటమ్స్. సో ఐటమ్స్ అనేది పెట్టేసుకుంటూ వస్తారు. ఇది చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ కదా, ఓకే.